నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష్యంలో కుజుని యొక్క బీజాక్షరం ఏమిటి, స్కంద షష్ఠి రోజున ఏం చేయాలి, మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుధపల్లి గారు. మరియు గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్తే. అయితే మరి జ్యోతిష్యం ప్రకారం ఇందాక చెప్పినట్లు అంటే కుజుని యొక్క బీజాక్షరం ఏమిటి? ఇక్కడ చాలామందికి ఏంటంటే, నాకు నిన్న కూడా ఒక ఆయన కాల్ చేశాడు. అంటే ముందుగా మనిషి యొక్క మానసిక స్థితి వల్లనే ఇవన్నిటికీ కారణమవుతుందమ్మా. మనిషి మానసికంగా బలంగా ఉన్నప్పుడు తానంతటి గొప్పవాడిగా ఎవరూ లేరని ఊహిస్తాడు, అంతా నా వల్లే జరుగుతుందని చెప్తాడు. కానీ ఎప్పుడైతే అందులో ఇబ్బంది కలిగి తను మానసికంగా బలహీనపడతాడో అప్పుడు పలుదారులు వెతుకుతాడు, నాకు ఎక్కడైనా సొల్యూషన్ దొరుకుతుందా అని. అలాంటి భాగంలో జ్యోతిష్యం అనేది కూడా మన పూర్వీకులు మనకి ఇచ్చారు. అయితే ఇందులో శాస్త్రీయత ఉన్నదా లేదా అంటే అది వాళ్ళ ఇష్టం. అది శాస్త్రీయత కోసం వెతుకుతూ ఉంటే సమస్య తీరదు కదా. అందుకని వాళ్ళకి దొరికినటువంటి పరిహారం కోసం వాళ్ళ మానసిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు వెళ్తూ ఉంటారు. ఇందులో భాగంగా నేను మొన్న కూడా చెప్పాను, మంత్రాలకు చింతకాయలు రాలేని. చింతకాయలు కాదు నాయన, దాని పేరు చింతాక్రాంతులు అని. చింతాక్రాంతులు అంటే మీ అందరూ తెలుసు, దిగులు, దుఃఖం, ఇటువంటి పేర్లన్నింటినీ చింతాక్రాంతులు అంటారు. కాబట్టి వాటిని వీళ్ళు పలకన రాక లేకపోతే వక్రించి చెప్పినటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. అలా వాటిల్లో మంత్రము అంటే ఈ మధ్య మీకు అందరికీ మళ్ళా ప్రతి షోలో చెప్పాలంటే కష్టం అవుతుంది. లేదంటే ఈరోజు షో విన్నవాడికి ఏమవుతుందంటే నిన్న వినలేదు కాబట్టి మేము వినలేదంటారు. మళ్ళీ ప్రతిరోజు మన వాళ్ళు డిస్క్లైమర్ వేసినట్టు ఒక సెకండ్లో నేను వేసి చెప్పలేను కదా. అందుకని చెప్తున్నాను. ఎందుకంటే అక్షరం అనేటువంటిది, మంత్రం అనేది మనఃత్రాయతే మంత్ర అంటారు. అది సాంస్క్రిట్ శబ్దం. నీ మనసు నీ వాక్ల నుంచి దాన్ని అంటే ఆలోచిస్తూ చెప్పేటువంటి ప్రక్రియ వల్ల నీ మనసు కామ్ అవుతుంది. ఆ శబ్దం వల్ల ఒక అక్షరానికి ఒక్కొక్క శబ్దం ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అది దానివల్ల మీకు మంచి జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో పూర్వీకులు చెప్పారు. అది సైంటిఫిక్గా కావాలంటే అది మీరు వెతుక్కోండి, నాకు తెలియదు. అందువల్ల వేద జ్యోతిష్యంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మంత్రంగా చెప్తూ, అందులో కుజుడి యొక్క మంత్రం ఓం క్రాం క్రీం క్రౌం సహ్ భౌమాయ నమః అనేటువంటి ఒక మంత్రాన్ని చెప్పారు. దాన్ని 40 రోజుల పాటు 7000 సార్లు, అంటే ఒక్కొక్క గ్రహానికి ఇన్ని సంవత్సరాలు, అంటే వింశోత్తరి దశలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి. 7 సంవత్సరాలు అంటే 7000, అలాగే 18 సంవత్సరాలు అంటే 18,000, అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క 1000 చొప్పున చదవమని చెప్తారు. 40 రోజుల్లో ఈ యొక్క కుజుడి యొక్క ఇబ్బంది ఏదన్నా ఉంటే అది 7000 సార్లు ఆ పఠనం చేయటం ద్వారా మనసులో అదే ఎప్పుడు మననం జరగటం ద్వారా అది నీకు ఒక అద్భుతమైన శక్తిని ఇస్తుందని మన వాళ్ళు చెప్తారు. అది ఉందా లేదనేది మీరు ప్రయత్నించి చేసుకోవచ్చు. అలాగే గురువు గారు, మొదటి కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి కృష్ణ గారు. హలో 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 నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా బాబు గురించి తెలుసుకోవాలి మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 23/7 ఓకే 1986 మేడం. 23/7 1986. 86 మధ్యాహ్నం 12:35. ఓకే, ఎక్కడ పుట్టారండి? ఇది హైదరాబాద్ అండి. ఓకే అండి. ఇది మ్యారేజ్ అండ్ కెరీర్ గురించి తెలుసుకోవాలండి. మ్యారేజ్ అవ్వలేదా సార్? లేదండి, అవ్వలేదు. కెరీర్ కూడా అంటే జాబ్ చేస్తున్నారు బాబు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. సాలరీ కూడా బాగానే ఉంది, కానీ కెరీర్ ప్లేస్ అండ్ మ్యారేజ్ గురించి తెలుసుకోవాలి. 23 జూలై 86 మధ్యాహ్నం 12:35. ఓకే. ఇక్కడ మీ అబ్బాయి జన్మ లగ్నం తులా లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం, 3వ పాదం. సప్తమంలో ఇక్కడ లగ్నంలో ఉన్నటువంటి కేతు, సప్తమంలో రాహు. సప్తమ రాహు ఇక్కడ అశ్విని నక్షత్రంలో ఉన్నాడు. 2వ ఇంట్లో శని, 3వ ఇంట్లో కుజుడు, అలాగే 5వ ఇంట్లో గురువు చంద్రుడు, అలాగే జాతకంలో దశమంలో రవి బుధుడు, అలాగే ఏకాదశంలో శుక్రుడు. ఇక్కడ గురువు, కుజుడు, శని, బుధుడు అందరూ కూడా రిట్రాగ్రేషన్లో అంటే వక్రించి ఉన్నటువంటి గ్రహాలుగా ఉన్నాయి. అలాగే శని మహాదశ జరుగుతూ ఉన్నది. సప్తమంలో ఉన్నటువంటి రాహు జాతకంలో ఈ జాతకంలో ఎవరు చూసినా కూడా కుజ దోషం లేదు, ఇంకో దోషం లేదని చెప్తారు. సప్తమ రాహు కూడా దోషకారకుడే. ఎందుకంటే ఈ సప్తమ రాహు
రాహు యొక్క జన్మ నక్షత్రం భరణి నక్షత్రం. భరణిలో ఉంటే దోషం ఉండేది కాదు, అశ్వినిలో ఉన్న కృతికలో ఉన్న దోషాన్ని ఇస్తుంది. అలాగే అశ్విని నక్షత్రాధిపతి లగ్నంలో ఇక్కడ చిత్తా నక్షత్రంలో ఉన్నాడు, కుజుడి యొక్క నక్షత్రంలో. కాబట్టి సప్తమాధిపతి కుజుడు. ఈ సప్తమాధిపతి కుజుడు ఎక్కడున్నాడు అంటే పరాక్రమంలో పూర్వాషాఢ శుక్రుడు నక్షత్రంలో. ఇలా ఇంటర్లింక్ చేస్తే అన్ని శత్రు నక్షత్రాల్లో ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం శని మహాదశ జరుగుతుంది. శని యొక్క ఈ యొక్క దశ బాగానే ఉన్నది. అయితే వివాహం అన్నది ఆయన ఇష్టం అండి. ఇంకా ఎందుకంటే ఇక్కడ అవకాశం వస్తున్నదనమాట. ఇప్పుడు కానీ అంటే ఈ అక్టోబర్ 13 లోపుగా వివాహం కుదుర్చుకోకపోతే, అంటే ఇప్పుడు ఈ మధ్య ముహూర్తాలు లేవు, అది వేరే విషయం. అది అంటే కనీసం చూడన్న చూసి కుదుర్చుకోకపోతే తర్వాత వివాహం అవటం కష్టం అవుతుంది. కాబట్టి అది ఆయన్ని ఆలోచించుకోమని చెప్పండి. ఇకపోతే కెరీర్ విషయంగా మీరు అడిగారు. కెరీర్ వైజ్గా ఇక్కడ బాగానే ఉంది. కెరీర్లో ముందుకు వెళ్ళేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అది వచ్చే జూలై నుంచి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి ప్రయత్నం చేసుకోమని చెప్పండి కెరీర్ వైజ్గా. అలాగే మరో కాల్ ఉన్నారండి, నరేందర్ గారు సిద్దిపేట నుంచి. హలో. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి అండి. ఓకే. 18/11/86. ఓకే. అబ్బాయి ఉద్యోగంలో అభివృద్ధి చెందుతుంది. టైం అండి, టైం చెప్పండి. టైం సాయంత్రం 5:05 అండి. ఓకే. ఏ ఊర్లో పుట్టారండి? సిద్దిపేట అండి. చెప్పండి, ఏం కావాలి? అబ్బాయి ఉద్యోగ అభివృద్ధి, పుత్ర సంతానం. ఇది ఎవరిది జాతకం? మా అబ్బాయి అండి. మీ అబ్బాయిది. ఇక్కడ లగ్నం మేషలగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం మృగశిర నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి 2వ ఇంట్లో చంద్రుడు, అలాగే 6వ ఇంట్లో కేతు. అలాగే జాతకంలో సప్తమ శుక్రుడు వక్రించి బుధునితో, అలాగే అష్టమంలో రవి శని, జాతకంలో ఏకాదశ గురుకుజులు, 12వ ఇంట్లో రాహు. సంతాన స్థానాధిపతి అయినటువంటి సూర్యుడు జాతకంలో అష్టమ స్థితిలో ఉన్నందువల్ల ఇక్కడ సంతానం ఆలస్యం అవుతుంది. అందులో కూడా శనితో కూడా ఉండటం వల్ల అది ఇబ్బంది కలుగుతుంది. ఇంకొకటి 8వ ఇంట్లో రవి శనుల యొక్క కలయిక ఉన్నందువల్ల ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైనటువంటి మెడిసిన్స్ లాంటివి తీసుకోమని చెప్పండి. ఇబ్బంది కలగకుండా చూసుకోమని చెప్పండి. సప్తమంలో శుక్రుడు దోషకారకుడు. ఎందుకంటే 6వ స్థానాధిపతి అయినటువంటి బుధునితో చేరి 2 గ్రహాలు కూడా రిట్రాగ్రేషన్లో ఉన్నందువల్ల అది దోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే సప్తమ శుక్రుడు మాలవ్య మహాపురుష యోగాన్ని ఇచ్చినప్పటికీ కానీ సప్తమ భృగు దోషాన్ని ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. స్వస్థానమై ఉంటే అది వేరే రకంగా ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ జాతకంలో ఈ యొక్క భృగు దోషము, రవి సంతాన స్థానాధిపతి ఉన్నటువంటి దోషం 2 ఉన్నాయి. కాబట్టి సూర్యుడిని ఆరాధన చేసుకోవటం, లక్ష్మీ ఆరాధన చేయటం, లేదా ఒక కలువని ఇంట్లో పెంచుకొని సూర్యుడిని లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటం ద్వారా అతనికి మేలు జరిగేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు శని మహాదశ వస్తుంది 2027. ఈ లోపే ఏదైనా అద్భుతం జరగాలి, అంతే. అలాగే మరో కాల్ ఉన్నారు, రేణుకా గారు. హలో. అవును మేడం, నేనే. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1996 ఏప్రిల్ 9. ఏప్రిల్ 9, 96. 96. ఓకే. టైం చెప్పండి, ఏ టైంకి పుట్టారు? 5:30 ఉదయం. ఓకే. ఎక్కడ పుట్టారండి? శ్రీపేట డిస్ట్రిక్ట్, గేడపల్లి మండలం. అలాగే. ఏ ఊరు? సిద్దిపేట. ఓకే, చెప్పండి అమ్మా. 5:30 శ్రీపేట డిస్ట్రిక్ట్. దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి అమ్మా, టీవీ చూస్తూ మాట్లాడకండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? మా బాబుకి ఎవరు పెళ్లి కావట్లేదండి, ఎవరు రావట్లేదు. ఓకే, ఇక్కడ మీరందరూ కూడా ముందు టీవీని చూడటం మానేయండి. ఫోన్లో చక్కగా మీరు ఎవరితో అందరితో మీ బంధువులతో మీ ఫ్రెండ్స్తో మాట్లాడతారు కదా, అలాగా ఫోన్లో చూడకుండా అలాగే మాట్లాడి వాళ్ళకి అంటే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు చెప్పేదానికి బాగుంటుంది. లేదనుకోండి ఆ లైన్ కట్ చేసేస్తారు ఇంకా చూసి. ఇలాంటి పనులు చేయకండి, ఎందుకంటే మళ్ళీ లైన్ కలవలేదనుకోండి మరి మీరు మళ్ళీ కొట్టుకుంటూ కూర్చోవాలి. ఇక్కడ లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి వచ్చేసి వృచ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం. లగ్నంలో రవి కేతు కుజ శనుల యొక్క కలయిక ఉండటం, 2వ ఇంట్లో బుధుడు, 3వ ఇంట్లో శుక్రుడు, సప్తమ రాహు కన్యా రాశిలో, 9వ ఇంట్లో చంద్రుడు, 10వ ఇంట్లో ఉన్న గురువు బాగున్నాడు. ఇక్కడ దీన్ని
హంసయోగం అంటాం. కన్యారాహు మంచివాడే ఉన్నప్పటికీ కూడా ఈ రాహువు ఇక్కడ జాతకంలో చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నందువల్ల, అలాగే లగ్న రవికేతు కుజులు ఉన్నందువల్ల కూడా, శనితో కూడా ఉన్నందువల్ల ఇక్కడ వివాహానికి అన్నీ చాలా ఆలోచిస్తారు. ఒక ఉద్యోగమో లేకపోతే ఆస్తులో కాదు, మనిషి వ్యక్తిగతమైనటువంటి విషయాలను కూడా ప్రతి ఒక్కళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్త. మీ అబ్బాయికి వివాహానికి జనవరి తర్వాత అవకాశం ఉన్నదమ్మా. జనవరి ఈ 2026 జనవరి తర్వాత, అంటే జనవరి నెల అయిపోవాలి, అయిన తర్వాత గురువు ప్రవేశించిన తర్వాత, అంటే అంతర్దశలో తప్పకుండా అక్కడ అవకాశం ఉంటుంది. అక్కడ ప్రయత్నం చేయండి. అలాగే మరో కాలర్ విజయనగరం నుంచి శైలేందర్ రెడ్డి గారు ఉన్నారు. హలో హలో మేడం. సార్ మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకో. అదే నా గురించే మేడం. ఓకే, అంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18 ఓకే 12 ఓకే 1998 మేడం. ఓకే అండి. టైం టైం 12 గంటలు మేడం. ఉదయమా రాత్రి? ఉదయం మేడం. తెల్లవారుజామున? ఓకే. తెల్లవారితే తెల్లవారితే 12, తెల్లారి మధ్యాహ్నం 12? తెల్లవారితే 12 సార్. అదే మా అర్ధరాత్రి అంటే అప్పుడు. అర్ధరాత్రి 12. అర్ధరాత్రి. మరి అదే చెప్పు. అంటే నాకు డిగ్రీ చదివాను సార్. ఆ. అయితే డిగ్రీ చదివితే జాబ్ వస్తుంది రాదు కొంచెం చెప్పండి సార్. డిగ్రీ చదివితే జాబ్ వస్తుందా? అదే వికలాంగుని సార్ నేను పుట్టుకతోటే. ఓకే, కరెక్టే అమ్మా. ఇప్పుడు ఈ రోజున డిగ్రీతో పాటుగా ఒక డిగ్రీ చదివితేనే కాదు కదా, ఒక డిగ్రీకే ఉద్యోగాలు ఇచ్చే రోజులు పోయినాయి నాన్న. ఇంకా నీకు ఏదన్నా ఫర్దర్గా ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది. నేను వికలాంగుడని నువ్వు మానసిక వికలాంగుడుగా ఉండమాక. శారీరకంగా వికలాంగుడుగా ఉన్నంత మాత్రం చేత అది శారీరానికి మాత్రమే, కానీ మానసికంగా ధైర్యంగా ఉంటే బయటకు చూసేదానికి చాలామంది పుష్టిగా ఉంటారు, కానీ అందరూ మానసిక వికలాంగులే. కాబట్టి దాని గురించి నువ్వు బాధపడమాక. ఓకే, ఇక్కడ ఉద్యోగస్థానాధిపతి అయినటువంటి బుధుడు, లగ్నాధిపతి అయినటువంటి బుధుడు చంద్రుడితో కలిసి ఏకాదశి స్థానానికి అధిపతి. నువ్వు స్వయంగా చేసుకునేదానికి, నీకు ఒక ఉన్నతి కలిగేదానికి అవకాశం ఉంది. డిగ్రీతో పాటుగా ఇంకా నువ్వు ఫర్దర్గా కూడా ఉద్యోగం వస్తుంది, రాకుండా ఏముండదు. కానీ ఫర్దర్గా ఇంకొకటి కూడా నువ్వు చదువుకునేదానికి లేదా ఇంకా అడ్వాన్స్గా కోర్సు నేర్చుకునేదానికి కూడా ప్రయత్నం చేయి. అంతే తప్ప నేను వికలాంగుణ్ణి కదా అని చెప్పేసి అంటే అది ఈ రోజుల్లో అది కుదరదు నాన్న. ఆలోచించుకో, మనసును బాధ పెట్టుకోకు. ఎందుకంటే ముందు నీ మనసులో నేను వికలాంగుణ్ణన్న దాన్ని వదిలే. నీ తెలివితేటల మీదే ఏదైనా ఆధారపడి ఉంటుంది, నీ మానసిక ధైర్యం మీదే ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా నువ్వు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంతే తప్ప నాకు ఒక ఏమంటారు వికలాంగుణ్ణి కదా, నాకు ఒక కోట ఉంటుంది కదా అంటే చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికన్నా నువ్వు ఉన్నతంగా ఉంటే కదా నీకు కూడా వస్తుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకొని నువ్వు ఫర్దర్గా కూడా ఒక డిగ్రీయే కాదు, ఇంకా దానికి సంబంధించి ఇంకా ఫర్దర్గా కూడా చదువుకుంటే బాగుంటుంది. అలాగే అండి, మరో కాలర్ హైదరాబాద్ నుంచి శోభా గారు. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మా బాబు గురించి తెలుసుకోవాలి, అడుగుదామని. హలో, చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్? 14/11/95. ఓకే. రాత్రి 9:25. ఓకే అండి. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్. ఓకే, చెప్పండి అమ్మా. గురువు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీకు నేను 2016-17 ఫోన్ చేశానండి మా బాబు ఉద్యోగం కోసము. అప్పుడు మీరు మానేస్తే అబ్బాయి కష్టము అని చెప్పారు, కానీ ఇప్పుడు అబ్బాయి చాలా పెద్ద మంచి పొజిషన్ లో ఉన్నారు అనమాట. మీకు కృతజ్ఞతగా చెప్పాలి అనేసి చెప్తున్నాను అనమాట. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మంచి పెద్ద పొజిషన్ లో ఉన్నాడు అనమాట బాబు. తర్వాత ఇప్పుడు ఏంటిదంటే ఒక ఇల్లు కొనుక్కోవాలని ఉందండి. మరి ఇప్పుడు కొనుక్కుంటే బాగుంటుందా, ఎప్పుడు మ్యారేజ్ అయ్యాక కొంటే బాగుంటుందా అడుగుతాము. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి వచ్చేసి కర్కాటక రాశి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. జాతకంలో ప్రస్తుతం శుక్రమహాదశ జరుగుతుంది, శుక్రుడు 6లో ఉన్నాడు. ఇక్కడ జాతకరీత్యా గృహస్థానాధిపతి అయినటువంటి వాడు బుధుడు పంచమంలో ఉన్నాడు. రవి బుధ రాహుల యొక్క కలయిక, లక్ష్మీ యోగం ఉన్నటువంటి జాతకం. కాబట్టి ధనాధిపతి భాగ్యాధిపతి చాలా చక్కగా ఉన్నారు. అయితే వివాహానికి ఇక్కడ జాతకంలో వివాహం ఆలస్యం అవడానికి గల కారణం చాలా ఉంది, సప్తమాధిపతి 6లో ఉండటం వల్ల. అయితే ఇప్పుడు ప్రస్తుతం శుక్రుడిలో రాహు జరుగుతుంది కాబట్టి గృహం అనేటువంటిది రేపు ఆగస్టు తర్వాత ప్రయత్నం చేయమనండి. జనవరి 1 నుంచి, అంటే జనవరి 1 2026 జనవరి లోపుగా, ఆగస్టు 7 నుంచి జనవరి 26 లోపుగా ప్రయత్నం చేయమనండి. లేదు అంటే వివాహానికి మీరు
ప్రయత్నం చేసుకొని మార్చి నుంచి వివాహం అయిన తర్వాత 2028లో ఇల్లు కొనుక్కోమని. ఈ 2 అవకాశాలు ఉన్నాయి. ఈ 2 అవకాశాలు ఏది కావాలో అది ఉపయోగించుకోండి. అలాగే గురువుగారు, అసలు ఈ స్కంద షష్ఠి అంటే ఏంటండి? ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అంటేనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేస్తాం, స్కందుడు అంటేనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ రోజున పూజ చేసుకోవటం ద్వారా లేదా ఆరాధించటం ద్వారా లేదా అభిషేకాలు లాంటివి జరిపించుకోవటం ద్వారా జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు, అంటే కుజ దోషం లాంటి దోషాలు, సంతాన దోషాలు ఇలాంటివి తొలుగుతాయని మన వాళ్ళ నమ్మకం. కాబట్టి అందుకని ఈ స్కంద షష్ఠి రోజున స్వామివారిని దర్శించడం, స్వామివారి అభిషేకంలో పాల్గొనడం లాంటివి చేస్తే అది మంచిదని విశ్వసిస్తాం. అలాగేనండి, కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి శ్వేత గారు. హలో. హలో, నా పేరు శ్వేత అండి. నేను వరంగల్ నుండి కాల్ చేస్తున్నా. ఓకే, చెప్పండి అమ్మా. నాకు ఆరోగ్యము మరియు సంతానము గురించి తెలుసుకోవాలని గురువు గారు. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. May 4th, 1988. ఓకే, టైం? ఉదయం 6. ఓకే, ఎక్కడ పుట్టారండి? వరంగల్ అండి. ఓకే, చెప్పండి అమ్మా. గురువు గారు, ఆరోగ్యము మరియు సంతానం గురించి కాల్. మీరు వరంగల్లోనే ఉన్నారా? అవునండి, లోకల్. ఓకే. లగ్నం వచ్చేసమ్మా మీది మేష లగ్నం, లగ్నంలో గురువు రవి, జాతకంలో 2వ ఇంట్లో కేతు, 3లో శుక్రుడు, పంచమంలో కేతు. ఈ పంచమ కేతు శుక్రుడు యొక్క నక్షత్రమైనటువంటి రవి నక్షత్రమైనటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఉన్నాడు. పంచమ కేతు, పంచమ రాహు, అలాగే వీటిని సర్పశాపము అంటాం లేదా నాగదోషము అని చెప్తూ ఉంటాం. ఇంకొక విషయం, మీకు అష్టమంలో చంద్రుడు నీచంలో ఉన్నందువల్ల ఎగ్స్ అనేవి ఎలా ఉన్నాయో, ఆ పెలోపియన్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయో డాక్టర్ దగ్గర చెక్ చేయించుకొని మెడిసిన్ తీసుకోండి. ఇంకొకటి ఆరోగ్య విషయం, ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి బుధుడు జాతకంలో 2వ ఇంట్లో ఉన్నందువల్ల ఇక్కడ మీరు విష్ణు సహస్రనామాన్ని కానీ అమ్మవారి యొక్క ఆరాధన కానీ మానసికంగా ధైర్యం కోసం చేసుకోండి. ఎందుకంటే శుక్రదశ జరుగుతుంది కాబట్టి అది మీకు ఉపయోగకరంగా ఉండేందుకు అవకాశం. మీకు ఈ యొక్క జాతకంలో ఈ సర్పశాప యోగం ఏదైతే ఉందంటే కేతువు జాతకంలో పంచమ స్థానంలో రాహు కానీ కేతువు కానీ ఉంటే అది నాగదోషంగా చెప్తారు. నాగదోషం అంటే రీప్రొడ్యూస్ ఆర్గాన్స్ వల్ల సంతానం అనేటువంటిది ఆలస్యం అవుతుంది అని. కాబట్టి ఇది కొంచెం మీరు గమనించుకుంటే, అయితే గురువు యొక్క దృష్టిలో పంచమాధిపతి అయినటువంటి రవి లగ్నంలో ఉచ్చులో ఉన్నందువల్ల, గురువు యొక్క దృష్టిలో కేతు ఉన్నందువల్ల తప్పక అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేయండి, కానీ డాక్టర్ని తప్పకుండా కన్సల్ట్ చేయండి. ఆ ఎగ్స్ ఎలా ఉన్నాయి, ఎగ్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, వీటితో పాటుగా మీ వారి యొక్క జాతకం లేకుండా నేను చెప్పలేనమ్మా. ఇంకొకసారి కాల్ కలిసినప్పుడు మీ వారి జాతకాన్ని ఒకసారి అడగండి, దాని గురించి మనం మాట్లాడదాం. అలాగే మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి నాయుడు గారు. హలో సార్, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం, మా అబ్బాయి కోసం ఓకే, 25/8/1995 మేడం. ఓకే అండి. మా అబ్బాయి కోసం టైం అండి? టైం 10:30 ఉదయమా రాత్ర? నైట్. ఓకే, ఎక్కడ పుట్టారు? శ్రీకాకుళం సార్, శ్రీకాకుళం జిల్లా ఉంగరాడు గ్రామం. ఓకే అండి, మీ ఉన్నది చెప్పండి, ఏం తెలుసుకోవాలి మీ అబ్బాయి గురించి? గురుగారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. ఏమీ లేదు, మా అబ్బాయి యుఎస్ లో ఉంటాడు. హలో, చెప్పండి, వింటున్నాం. యుఎస్ లో ఉంటాడు మేడం. సార్ ఆల్రెడీ ఏ జాబ్ లేదు, విషయాలు లేదు, ఏం లేదు, చాలా ఘోర పరిస్థితి ఉన్నాడు అక్కడ. ఏమైనా ఇక్కడ లగ్నం వచ్చేసి టెక్సాస్, యుఎస్, అమెరికా. ఇక్కడ లగ్నం వచ్చేసి మీ అబ్బాయిది మేష లగ్నం, రాశి వచ్చేసి ఆయన సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 1వ పాదం. ఇందులో రవి మహాదశ జరుగుతుంది. రవి పంచమ స్థానంలో ఉన్నాడు. అయితే అమావాస్య జననం ఇది అయింది. అలాగే ఈ రవిదశ 2026 ఏప్రిల్ దాకా ఉంటుంది. అక్కడ దాకా మీ వాడికి ఇబ్బందులు తప్పవు. మరి అది అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కష్టం. మీకే తెలుసు అక్కడ ఉన్నటువంటి రూల్స్. అందులో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అది ఎలా అయిందన్నది మీ అందరికీ తెలుసు. ప్రజెంట్ అయితే మాత్రం అతను ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని మీరే చెప్పారు. కానీ ఇతని జాతకరీత్యా నెక్స్ట్ ఏప్రిల్ 20వ తారీఖు దాకా కొంచెం ఇబ్బందులు ఉండేదానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. లేదా ఇప్పుడు మీరు చెప్పారు వీసా కూడా లేదు అని చెప్పేసి మళ్ళీ కష్టాలు పడాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పండి.
ఓకే, నెక్స్ట్ కాలర్ హిందూపురం నుంచి ఇర్ఫాన్ గారు. హలో. హలో, నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి నవంబర్ 27, 2001. టైం 6 నుంచి 7 మధ్యలో, ఊరు వచ్చి హిందూపురం. సరే నాయన, 6 ఉదయమా, మధ్య నుంచి సాయంత్రమా? ఎప్పుడు నాన్న? ఏమో పిఎం చెప్పాలి కదా. సాయంత్రం. ఆ. చెప్పు, ఏం తెలుసుకోవాలి ఇర్ఫాన్? అదే వివాహం గురించి ఎప్పుడు చూడాలా, ఇప్పుడు జరుగుతుంది అని. ఓకే, రైట్. ఇక్కడ మీ లగ్నం వృషభ లగ్నం, మేషరాశి, అశ్విని నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో ప్రస్తుతం శుక్రమహాదశ జరుగుతున్నప్పటికీ బుధుని యొక్క అంతర్దశ జరుగుతుంది. వివాహానికి ఇప్పుడు అనుకూలమైన సమయమే. ఈ సెప్టెంబర్ నుంచి వచ్చే సెప్టెంబర్ మధ్యలో ఎప్పుడైనా మీరు దానికోసం ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ వివాహం చేసుకునేది, ఎందుకంటే 7.5 సంవత్సరం శనిలో ఉన్నాం కదా అని మీరు చాలామంది అనుకోవచ్చు. 7.5 సంవత్సరం శనే కాదు, మనకి దశాంతర దశలు కూడా అనుకూలం చేయాలి. దానివలన మీరు తప్పకుండా ఈ సెప్టెంబర్ నుంచి వచ్చే సెప్టెంబర్ లోపుగా ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు అనుకూలంగా ఉంటుంది, ప్రయత్నించండి. నెక్స్ట్ కాలర్ బెంగళూరు నుంచి ఉన్నారు శంకర్ గారు. హలో. హలో మ్యామ్, నమస్తే మ్యామ్. నమస్తే అండి, చెప్పండి. అదే మ్యామ్, నా పేరు శంకర్. యాక్చువల్గా నా జాతకం గురించి అడుగుదామని ఫోన్ చేశాను. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సెప్టెంబర్ 10, 1990 మ్యామ్. ఓకే. టైమ్ 1:30 PM మ్యామ్, సోమవారం. ఓకే అండి, ఎక్కడ పుట్టారు? పుట్టపర్తి మ్యామ్. ఓకే అండి, చెప్పమ్మా, ఏం తెలుసుకోవాలి? నమస్తే గురుజీ. నమస్తే అమ్మా శంకర్. యాక్చువల్గా ఇప్పుడు నాకు కొంచెం చాలా ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమాటిక్ ఉంది స్వామి. నేను ఈవెన్ చాలా ట్రై చేస్తున్నాను కానీ బట్ బయటపడలేకపోతున్నాను. ఇంకా ఇలాంటి పరిస్థితి ఇంకా ఎన్నో ఉంటుంది. ఫ్యూచర్ లో ఫైనాన్షియల్ గా అవుతానా లేదా? మా ఇంట్లో ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ రోజున ఉన్న పరిస్థితి రేపు ఉండదు. ఈ రోజు ఉన్న ఈ క్షణం నెక్స్ట్ ఉండదు. ఎప్పుడు కూడా ఏవైనా కూడా ప్రతిదీ తాత్కాలికమే. అది ఐశ్వర్యమైనా మన ప్రాణమైనా నెక్స్ట్ మినిట్ ఉంటుందో లేదో ఎవరికి తెలియదు. కానీ మానసిక ధైర్యం కోసం మాత్రమే మీకు నేను అందరికీ చెప్తున్నాను, ఇందులో ఉన్న విషయాన్ని చెప్తున్నాను. కాబట్టి మీ యొక్క మానసిక స్థితి మెరుగుపరచడం కోసం మీకు ఎటువంటి మార్గాలు కావాలో మీరే ఎంచుకోవచ్చు. అంతే తప్ప దాన్ని భయపడుతూ కూర్చుంటే కుదరదు. ఒకప్పుడు ఉన్న ధనం ఇప్పుడు లేదు కదా, మీరే చెప్పారు కదా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, అందులోంచి బయటపడలేకపోతాం. మరి అంతకుముందు ఉన్నటువంటిది ఇప్పుడు ఎందుకు పోయింది? మనం చేసేటువంటి నిర్ణయాల వల్ల, కరెక్టా? లేదా మనకున్నటువంటి అత్యాశ వల్ల. ఈ రెండిటి వల్ల ఇబ్బంది పడతాం. అది మన పెద్దవాళ్ళు చేసినా కానీ మనం చేసినా కానీ. ఇక్కడ మీకు ఉన్నటువంటి లగ్నం ధనుర్లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం, ఇక్కడ 2వ పాదం. గోచారంలో ధనస్థానంలో ఇప్పుడు గురువు చాలా చక్కగా ఉన్నాడు. శని లాభంలో ఉన్నాడు. మీకు అనుకూలంగానే ఉంది. కానీ మార్చి దాకా ఈ యొక్క ప్రెజర్ ఉంటుంది. ఆ మార్చి నుంచి అనుకూలంగా ఉంది. కాబట్టి మార్చి దాకా ఈ ప్రెజర్ని తట్టుకోవడం కోసం తప్పకుండా దుర్గామ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి. దుర్గామ్మవారిని మనసులో స్మరించుకోండి. దీనివల్ల తప్పకుండా ప్రెజర్ తట్టుకునేదానికి మీకు ఒక మానసిక బలం దొరుకుతుంది. మార్చి నుంచి మీరు చేసే పనుల వల్ల మీకు మేలు జరిగి అందులో నుంచి బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరి రేపు మనం ఏ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం? ఇలాగా ఇప్పుడు ఈ బీజాక్షరాల్లో కుజుడు వరకు చెప్పుకున్నాం. అలాగే రేపటి రోజున బుధుడి యొక్క మంత్రాన్ని కూడా చెప్పుకున్నాం. ధన్యవాదాలు గురుగారు. ఇది వాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV. నమస్తే.